ఇవాళ చూపించబోయే రెసిపీ ఏంటంటే చోలే భచోరా అండి. ఏదో కాబోలి శనగలు తీసుకొని నైట్ అంతా ఇలా సోప్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఇందులో వేసుకొని అవి మునిగేదాకా వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని లిడ్ పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకోవాలండి. ఒక 2 విజిల్స్ వచ్చేలాగా. అవి విజిల్ వచ్చేలాగా ఇందులో ఒక 2 టొమాటో తీసి కట్ చేసి వేసుకొని నైట్ నానబెట్టుకున్న జీడిపప్పు, కొద్దిగా పసుపు, ఒక 2 స్పూన్స్ కారం, ఒక చిన్న అల్లం ముక్క వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇదిగోండి ఇలా అన్నీ ప్యూరీ చేసి పెట్టుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకొని ఆనియన్, ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా ప్యూరీ చేసి పెట్టుకున్న గ్రేవీ మొత్తం వేసేసి ఆ ప్యూరీ మొత్తం యాడ్ చేసి ఇలా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఇది హీట్ అయ్యాక ఈ మిక్సీ జార్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మిగిలిపోయిన ప్యూరీని ఇలా వేసుకోవాలి. ఇలా ఉడికాక ఈ కాబోలి శనగలు ఇలా ఇది మసులుతున్నప్పుడు వేసేయాలండి. ఇందులో పెట్టుకున్నాం కాబోలి శనగలు వేసి మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా రుచిపడే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. అలాగే కొద్దిగా కసూరి మెత్తి వేసుకుంటున్నానండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి ఇలా సర్వ్ చేసుకొని కాసేపు మరగనివ్వాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఇలా కొద్దిగా పెరుగు అదండి. ఇలా మగ్గిపోయాక నానబెట్టుకున్న జీడిపప్పు పలుకులు యాడ్ చేసుకొని ఫైనల్గా ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి పూరీలకు సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాబోలి శనగలతో చేసిన చోలే భచోరే కర్రీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ అండ్ షేర్. మీకు నచ్చితే మీరు ట్రై చేసి చూడండి, కామెంట్లో మెన్షన్ చేయండి.